నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, రాబోయే 3 వారాలలో నీ ఇంట్లో 3 అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి తల్లి. ఇన్ని రోజుల నుంచి నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ అద్భుతాలన్నీ కూడా ఇప్పుడు రాబోయే 3 వారాల్లో జరగబోతున్నాయి అని చెప్తున్నారండి. ఏంటి ఆ అద్భుతాలు, బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు రాబోయే 3 వారాల్లో 3 అద్భుతాలు అనేవి బాబా మనకి ప్రసాదించబోతున్నారండి. ఇది అక్షరాల నిజమండి. బాబా దగ్గర నుంచి వచ్చే ప్రతి సందేశానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుందండి. అలాగే ఈరోజు పంపించిన ఈ సందేశానికి నీ ప్రార్థన అనేది విన్నాను తల్లి, ఇంకా నీకు అన్నీ కూడా మంచి రోజులే అని చెప్పి బాబా చెప్తున్నారు. మనకి అనిపిస్తుందండి, కొంతమంది అనుకోవచ్చు మనసులో, అక్క బాబా ఇలానే చెప్తున్నారు. కొంతమంది నాకు జరిగింది అని చెప్పి ఎంతో హ్యాపీగా మనకి కమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. అక్క ఇలా బాబా చెప్తూనే ఉన్నారు, నాకు ఇంకా జరగలేదు అని చెప్పి నిరాశతో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. నిజంగా బాబా మనకి నేర్పించిన 2 విషయాలు ఏంటి అనంటే శ్రద్ధ, సబూరి అనే మాటలు. నమ్మకము, ఓపిక అనేది మనకి చాలా అవసరం అండి. అలాంటి నమ్మకము, ఓపిక అనేది ఎప్పటికీ కూడా వ్యర్థం అనేది కానే కాదండి. మనం ఎప్పుడు కూడా నమ్మకంతో ముందుకు వెళుతూ బాబా చెప్పారు అనంటే చేస్తారు. కాకపోతే మనకి మంచి సమయం రాలేదేమో అనుకొని మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించగలుగుతామో అలాంటి సమయంలో అండి మనకి బాబా చూపించే అద్భుతాలండి విపరీతమైన అద్భుతాలండి. అసలు ఊహించని కూడా ఉండము. మనం ఒక దారిలో వెళుతూ ఉంటాం. ఆ దారిలో వెళితే మనకి 20% మాత్రమే మనకి మంచి అనేది జరిగి ఉండొచ్చేమో. కాకపోతే బాబా వేసే దారి అనేది నిజంగా 100కి 200% మనకి నిరంతరంగా ఎప్పుడూ కూడా మనకి తోడుగా ఉండే ఒక మంచి దారిలా మనకు కనిపిస్తుందండి. అందుకోసమే కొంత వెయిట్ చేయమంటున్నారు. ఈ వెయిట్ చేసే సమయంలో కూడా, వేచి ఉన్న సమయంలో కూడా మనకి కొన్ని పాఠాలను నేర్పించడం కోసం, నువ్వు ఇంకా పక్వానికి రాలేదు తల్లి, నువ్వు పక్వానికి రావాలి అని అంటే కొంత సమయం నీకు అవసరం, అందుకోసమే ఈ సమయం అనేది తీసుకుంటున్నాను అని అంతేకాని బాబా చేయలేక కాదండి. మన సైడు మనం నిజంగా ఒక పక్వం అంటే కొంత సమయం అనేది తీసుకొని మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు అనేవి ఉంటాయండి. మనం ఏదైనా తెలుసో తెలియకో తప్పులు చేసి ఉండొచ్చు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకపోవచ్చు. అలాంటి సమయం కోసమే బాబా వేచి ఉండమని చెబుతున్నారు. అలా వేచి ఉన్నప్పుడే ఎందుకు ఇలా జరిగింది, దానివల్ల మనకి ఎంత ఒక విషయాన్ని మనం నేర్చుకున్నామో అన్న ఆలోచన కూడా మనకి తడుతుందండి. మనం నలుగురికి చెప్పగలుగుతాం, నిజంగానే ఇది నీ మంచికే జరిగింది, నిజంగా ఏం జరిగినా కూడా నువ్వు అధైర్యపడకుండా చక్కగా ధైర్యంగా ఉండు అని చెప్పి మంచి మాటలు 4 మాటలు చెప్పాలి అని అంటే ఆ విషయం మనకి జరిగి ఉంటేనే కదా మిగతా వాళ్ళకి ఒక ధైర్యాన్ని మనం చెప్పగలుగుతాం. అలాగే అంత నమ్మకంతో ఉన్న ఒక భక్తురాలికండి నిజంగా 3 వారాలలో ఇప్పుడు చెప్పినట్టుగా అండి ఖచ్చితంగా ఇంతకుముందు కూడా మనం బాబా దగ్గర నుంచి ఎన్నో సందేశాలు అందాయి, అలా చెప్పినట్టుగా జరిగాయక్క అని చెప్పి అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాగే ఈరోజు రాబోయే 3 వారాల్లో 3 అద్భుతాలు అని అంటే అవి ఏ అద్భుతాలు అనేది ఎలా జరగబోతున్నాయి అనేది కూడా తెలియజేస్తాను మీకు. నిజంగా మొదటి వారంలో మీకు శత్రువులు అనేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. అలాంటి శత్రువులు అయిన వాళ్ళు కానీ, పరాయి వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, ఏదో తగాదాల వల్ల విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలని ఎదురు చూడడమో లేదంటే కనుక ప్రయత్నించడమో జరుగుతుంది. క్షమాపణ అడగడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు అన్న విషయాలు వేరే వ్యక్తి ద్వారా కూడా మీరు తెలుసుకోగలుగుతారు. అరే నిన్ను వాళ్ళు కలుద్దాం అనుకున్నారా, వాళ్ళు నీతో మాట్లాడాలని మీ నెంబర్ అడిగారా నన్ను అని కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా కొన్ని మంచి విషయాలు అనేవి మన దాకా రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా 2వ శుభవార్త ఏంటి అనంటే, నిజంగా అండి ఒక కోరిక తీరలేదని బాధపడి అధైర్యపడుతూ ఉన్న సమయంలో మనం ఇంకా ఎప్పుడైతే కనుక ఆ విషయాన్ని వదిలిపెట్టకుండా మనం కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటామో దానికి తగిన ప్రతిఫలాన్ని ఈ 2వ వారంలో మీరు చూడబోతున్నారండి. అక్క నాకు ఇది జరగలేదు, అయినా సరే నేను ప్రయత్నిస్తున్నాను, బాబా మీద నాకు నమ్మకం ఉంది అని అనుకుని ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళకి అలాంటి ఒక అద్భుతాన్ని ఈ రాబోయే 2వ వారంలో మీకు బాబా చూపించబోతున్నారండి. ఇంకా 3వ విషయము ఏంటి అనంటే,
మనం ఎవరినైనా సరే మన మనసులో అనుకుని ఉంటామండి. మనం అనేసిన తర్వాత అయ్యో ఇలా అన్నామే వాళ్ళని అని చెప్పేసి మనలో కూడా కొంత మార్పు అనేది రప్పించడం కోసం, అంటే అప్పుడు అలా వస్తేనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగగలుగుతాం. కోపంలో ఏదైనా ఒక మాట అనేస్తాం, అది మన తల్లిదండ్రులైనా కావచ్చు, అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా అయిన వాళ్ళల్లో గొడవలు వచ్చి ఎవరైనా సరే ఒక మాట అంటే కనుక మనం అది రియలైజ్ అవ్వడానికి కొన్ని విషయాలను బాబా మనకి జరిపించడానికి ప్రయత్నిస్తారండి ఈ 3వ వారంలో. అంటే మనం అనుకుంటూ ఉంటాం నా తప్పేమీ లేదు, వాళ్ళే అలా మాట్లాడారు అని చెప్పి మనం అలాగే స్ట్రాంగ్గా ఉండిపోతాం. మనకి అర్థం అవ్వాలి అని అంటే బాబా ప్రాక్టికల్గా ఏదైనా ఒక విషయం అనేది మన కళ్ళ ముందు చూపించగలిగితేనే కొన్ని విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. మాటలతో చెప్తే మనకి అర్థం కాదు కదా. అందువల్ల బాబా ప్రాక్టికల్గా చేసి చూపించడానికి, అవును అయ్యో అనవసరంగా నేను ఇలా మాట్లాడాను అని చెప్పి మన గురించి మనకి తెలుసుకొని ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. మనం ఎలా ఉన్నాం, మనం కరెక్టేనా, నేనే కరెక్టు అన్న ఒక ఈగో అంతా కూడా ఒక పక్కన పెట్టేసి మనం నిజంగా 100కి 99% మారి చక్కగా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని ఎవరికైనా సరే దానం చేయడానికో మనకి సహాయం చేయగలిగే ఒక మైండ్ సెట్కి రావడానికి బాబా ఈ 3వ వారంలో ప్రయత్నించడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఈ 3 విషయాలు కనుక మీకు జరిగితే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే సాయిరామ్.